ముఖ్యమంత్రి గాను ఫామ్ హౌసే, ముఖ్యమంత్రి లేనప్పుడు ఫామ్ హౌసే. అట్లాంటి ఎందుకున్నారు పరాజకాలకి? ఇది ఇచ్చిన హామీని ఆయన అమలు చేయలేకుండా పోయాడు. ప్రజాస్వామ్యాన్ని హతం చేశాడు. తెలంగాణ ప్రాంతంలో ప్రజానీకానికి ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు. వాళ్ళ పార్టీ లోపల కూడా ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు. అందులో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా, బాహ్యతర ప్రజాస్వామ్యం లేకుండా అంతా ఫామ్ హౌస్ రాజకీయం తర్వాత వాళ్ళ కుంపటి పగిలిపోయింది. ఇప్పుడు నియంత ఉంటే పగిలిపోతుంది. వాళ్ళ పార్టీ తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు కవిత బయటకు వచ్చిందంటే అది అంతర్గత నియంతృత్వ ధోరణి తట్టుకోలేక ఆమె బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందో బయట మాకు సంబంధం లేదు. నేను కుటుంబ వ్యవహారాలు అనుకోవడం లేదు. ఆయన అనుసరించేటువంటి నియంత్రణ అట్లా ప్రభుత్వంలో బయట పార్టీ లోపల చేసేటువంటి నియంత్రణ ఒకటికి అర్థం పట్టింది కవితమ్మ. ఇంకొక పార్టీ పెట్టుకుంది, ఎంతవరకు తెలియదు నాకు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా పోతే అరణ్యవాసం పోతారు. ఆయన అమలు చేయలేదు. అవినీతి పెరిగింది. కుటుంబ పాలన వరకే పరిమితమైనాడు. మేము చాలామంది చెప్పాం, మీటింగ్లు పెట్టాం, విమర్శించాం. మీటింగ్లు పెట్టడం కూడా చేశాడు. ధర్నా చౌక్ని బ్యాన్ చేశాడు. చివరికి సిపి ఆఫీస్ మగ్దుమ్మనే దానికి సెంటర్ అయిపోయింది. అంత నియంత్రిత పోకడ వహించాడు. చివరికి ప్రభుత్వం పోగొట్టుకున్నాడు. ఇంట్లో కూడా పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్ ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా పోతే ఎవరైనా అరణ్యవాసమే. తెలుసా, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆపద మొక్కలు ఇచ్చేసిన హామీలు చాలా ఆచరణకు వచ్చే ఇబ్బంది ఉంటుంది. అయినా సరే తల తాకెట్టైనా పెట్టి ఇచ్చిన హామీని అమలు చేసుకుంటే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తు ఉన్నది. అది అమలు చేయాలని అనుకుంటాం. అంటే పోరాడు యువకుడు చేయగల శక్తి ఉంది, చేయాలని కోరుకుంటున్నాం, చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన బీజేపీ లాంటి మతోన్మ శక్తులు బలపడడం మంచిది కాదు తెలంగాణ. అందులో బీజేపీ శక్తుల్ని ఎదగనీయకూడదు. ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలా. జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలి. ఇది మా కోరిక. దానికోసం ఫైట్ చేస్తున్నాం. ఈరోజు నివాళులు అర్పించడం కాకుండా తెలంగాణలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మా ఆందోళన ఉంటుంది. తెలంగాణ ప్రజలకు చేసే త్యాగాలకి ఆ శ్రద్ధాంజలి ఘటిస్తాం. తెలంగాణ 50 మంది ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న 50 మంది ప్రజలకి రెడీయా సార్? 50 మంది తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం అనేది అనేక మంది ప్రజల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డది.